రైతుకి తీవ్ర గాయాలు. వన్యమృగాలను చంపడం కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి రైతు తీవ్రంగా గాయపడగా ఆయన మరణించారని భావించి అమానవీయంగా ఈడ్చుకెళ్లిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన చేదా సుబ్బారావు తన పంటను కాపలాగాసేందుకు ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తెచ్చుకునేందుకు సమీప అడవిలోకి వెళ్ళగా వన్యమృగాలను చంపడానికి వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలింది. ఈ అలజడికి వన్యమృగం చిక్కిందనుకుని వచ్చిన వేటగాళ్లు స్పృహ లేకుండా పడి ఉన్న సుబ్బారావును చూసి చనిపోయినట్టు భావించారు. వెంటనే కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ అడవిలో కొంత దూరం వెళ్లారు. అదే సమయంలో సమీపం నుంచి అరుపులు వినిపించడం నిందితులు సుబ్బారావును వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కొంతసేపటికి తేరుకున్న బాధితుడు సమీప పొలంలో ఉన్న ఆంజనేయులు వద్దకు వెళ్లి విషయం వివరించారు. దొండగులు ఈడ్చుకెళ్లడంతో ఆయన తలా వీపును గాయాలైన వెంటనే గ్రామస్తుల కుటుంబ సభ్యులకు సమాచారం అవడంతో ఆయన మెరుగైన వైద్యం కోసం సోమవారం గుంటూరుకు తరలించారన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఎంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదేమో. అటవీ శాఖ నిద్రపోతుంది, అక్కడ కరెంటు తీగలు పెట్టడం ఏంటి, వన్యప్రాణుల్ని చంపడానికి ఉచ్చులు బిగించడం ఏంటి, ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా? దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే భూ వివాదంతో నాకు